చూసుకో ట్రాష్. ఇంతకీ ఎలా జరిగింది వ్యాలంటైన్స్ డే? చాలా వైలెంట్ గా జరిగింది. కొట్టుకున్నారా? తను కొట్టిందా? మరి బ్రేకప్ అయ్యి ప్యాచ్ చెప్పాను. కొంచెం బ్రీఫ్ గా చెప్తా. అది నువ్వేనా? ఆ, ఏంటి వెయిటింగా? యా. నీ అమ్మ ఇక్కడ కూడా నువ్వే వెయిట్ చేయాలా? ఎక్కడ చూడు అమ్మాయిల కోసం అబ్బాయిలు వెయిట్ చేయాల్సిందే గానీ అబ్బాయిల కోసం అమ్మాయిలు వెయిట్ చేసిన చరిత్ర ఉందా? ఆఖరికి పెళ్లిలో కూడా అంతే. గంట సేపు పీటర్ మీద కూర్చొని ఉంటే కొబ్బరి బొండం పట్టుకొని వయ్యారంగా ఊపుకుంటూ వస్తారు. వచ్చామా, కట్టించుకున్నామా, పెళ్ళైపోయిందా? ఆపింకా. ఏ అమ్మాయి వచ్చిందా? వస్తుంది. ఏంటి రాళ్ళతో ఆడుతున్నావా? ఆడుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. మరి ఆ పువ్వేంది? నువ్వు లేట్గా వస్తే ఇలాగే ఉంటుంది. మరి ఏడ్చావులే, ఇచ్చే. ఐ లవ్. ఆగాగు, ఏంటి ఇంత సింపుల్ గా ఇస్తావా? మరి సరే ఆపు ఆపు. ఏ? 2 విషయాలు గుర్తుంచుకో. 1 పెళ్లికి ముందు, 2 పెళ్లిళ్ళు. ఈ 2 చోట్ల వంగావా మీ ఇంట్లో పని మనిషి అవసరం ఉండదు. అది కాదనుకో నువ్వే కింగ్వి. తర్వాత ఏమైంది? ఐ లవ్ యూ. అది కాదే. ఆ తర్వాత ఏమైంది? ఒక చిన్న డౌట్ అడిగింది. అసలు నీకు నన్నే ప్రపోజ్ చేయాలని ఎలా అనిపించింది? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? నన్ను చూడగానే ప్రపోజ్ చేయాలనిపించిందా? ఇప్పుడు ఎందుకు అవన్నీ? చెప్తావా లేదా? చెప్తా, కానీ తర్వాత నీ చెప్పు ఊడుతుంది. ఆ చెప్పుని చెప్పుల షాప్ మాత్రం తీసుకెళ్ళమన్నద్దే. చెప్పు. నీ బెస్ట్ ఫ్రెండ్ మాధురి ఉంది కదా? ఛీ, దాని పేరెత్త మాకు. 1 రూపీ పెన్ కొని 100 రూపాయలు పెన్ కొనంత బిల్డప్ ఇస్తుంది. పెద్ద అందగత్తని ఫీలింగ్ దానికి. అవును కదా. మాధురి ఏం లేదు, తను బాగుందని అడగబోయా అంతే. చెప్తావా లేదా? డేట్ సేమ్, ఈ 2 లొకేషన్ చేంజ్. రోజా పూలు అంటమ్మాయి. మిస్ అయినందుకు బాధ లేదు, కానీ రోజు వేస్ట్ చేయనందుకు బాధగా ఉంది. అప్పుడే నువ్వు వచ్చావు. రోజు ఎందుకు వేస్ట్ చేయడం అని నీకు ఇచ్చా. కానీ నువ్వేమో అంతే అంతే అంతే. అంతే ఏంట్రా, ఇంకేదో ఉంది. నువ్వు చాలా సిగ్గుపడుతున్నట్లున్నావు. నీకు విషయం చెప్తా ఇట్రా. ఎప్పుడైతే అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారో అప్పుడే వాడికున్న సిగ్గు లజ్జ అన్ని వదిలేసుకున్నట్టే. ఇప్పుడు చెప్పు, 1 చెప్పు కుట్టించావా లేక 2 చెప్పులు కుట్టించావా? ఒక ఆయింట్మెంట్ తీసుకున్నా. దేనికి? కాలు పట్టించుకున్నావా? సారీ చెప్పావా? పిచ్చ లైట్. మరి ఏం చెప్పావురా? ఒక చిన్న అబద్ధం చెప్పా. ఒక్క నిమిషం. ఏమని? దొంగదేవుడికి భక్తులు ఎంత అవసరమో, మొక్కకు నీళ్ళు ఎంత అవసరమో, బైక్లో పెట్రోల్ ఎంత అవసరమో, నాకు నువ్వు అంతే అవసరం. నీ సెంటెన్స్ లో సెన్స్ లేదు, అంతా నాన్ సెన్సే. ఆ రోజు ఫనీగా ప్రపోజ్ చేసినా
ఈరోజు మా సన్నిగాడి ఐడియాతో ఈ లవ్ లెటర్ రాశా, అది రక్తంతో. ఈ సన్నీ ఎవరు? ఎవడికి తెలుసు? మరి ఆ లెటర్ ఏంటి? అక్కడ దొరికింది, ఇచ్చా. తను చదవలేదా? ఏంటి ఇప్పుడు చదువుతావా? ముందు ఇంటికి వెళ్ళు, తర్వాత చదువు, ఆ తర్వాత నాకు కాల్ చేయి. అప్పటి వరకు దీన్ని బ్యాగ్లో దాచి. నిజం చెప్తే బ్రేకప్, అబద్ధం చెప్తే ప్యాచప్. అంతేలేరా, ఈ రోజుల్లో నిజానికంటే అబద్ధానికి వాల్యూ ఎక్కువ. వెళ్తున్నారా? తనేనా? వెయిటింగ్ అక్కడ. మారారా మీరు ఇంకా? పబే. మీరు మాత్రం లవ్ అంటూ లవర్ అంటూ తిరగమాకండి, జీవితం సంకనాగిపోద్ది. అర్థమైందా? మిమ్మల్నే. అర్థమైందా? గుడ్ బాయ్. హలో, పార్గేట్ దగ్గర ఉన్నావా? లేదు, ఇంట్లోంచి ఇప్పుడే ఎగ్జిట్ అయ్యా. రావడానికి ఇంకా 1 hour పడుతుంది. ప్రాబ్లం ఏం లేదు, 1 hour అయినా 2 hour అయినా వెయిట్ చేస్తా నీకోసం.